మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయం మాథ్యూ చాప్టర్ 10 వర్సెస్ 11, 12, 13 11, 12, 13 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ పేర్లు 2, 3, 4 వచనాల్లో రాయబడ్డాయి. మొట్టమొదటి పేరు పేతురు, ఆంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, ఇంకో యాకోబు, లెబ్బయి, సీమోను, యోధ. చెప్పండి ఇప్పుడు మరలా చెప్పండి. పేతురు, వేలు లెక్క పెట్టి చెప్పండి. పేతురు, ఆంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, లెబ్బయి, సీమోను, యోధ. సరిపోయారా? ఎంతమంది? 12 మంది. 12 మంది శిష్యులు. 70 మంది ఉన్నట్టుగా కూడా ఉంది, కానీ ఎక్కువ భాగం మనకు ఈ 12 మంది శిష్యులే ఈ సువార్తలో ఎక్కువగా కనబడతారు. ఈ మత్తయి సువార్త రాసింది కూడా అక్కడ రాయబడిందిగా. సొంకరి అయిన మత్తయి ఉన్నాడు చూసారా, ట్యాక్స్ కలెక్టర్. సొంకరి అంటే పన్నులు వసూలు చేసేవాడు. ఈ మత్తయి సువార్తను రాసింది మత్తయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు జన్మను గూర్చి, ఆయన జీవితాన్ని గూర్చి, ఆయన మరణాన్ని గూర్చి, ఆయన పునరుత్థానాన్ని గూర్చి పరిశుద్ధాత్ముడు రాయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు గురించి మీకు ఎక్కువ విషయాలు తెలియాలంటే 4 సువార్తలు బాగా చదవాలి. చరిత్రను గురించి ఎక్కువ తెలియాలంటే పాత నిబంధన చదవాలి. యేసు ప్రభు సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆరోహణమైన తర్వాత ఏర్పాటు చేయబడిన ఆదిమ సంఘం గురించి, అందులో జరిగిన కార్యాల గురించి చదవాలంటే అపోస్తుల కార్యాలు చదవాలి. సంఘం ఎలా బ్రతకాలి, సంఘం ఎలా జీవించాలి, సంఘం ఎలా దేవునికి విధేయులుగా బ్రతకాలి, సంఘం దేవుని పనిని ఎలా చేయాలి, సంఘం దేవుని ఎదుట నిర్దోషమైన సంఘంగా నిలబెట్టబడాలంటే ఏం చేయాలి, ఈ విషయాలన్నీ పత్రికల్లో పౌలు గారు చాలా స్పష్టంగా రాశాడు. మరి ప్రకటన గ్రంథం ఎందుకంటే అది భవిష్యత్తులో జరగబోయే సంగతులు అందులో రాయబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్లో ఇద్దరిద్దరు శిష్యులనంట పంపుతున్నారంట. ఒక్కరిని కాదు కానీ ఇద్దరిద్దరిని. దేవుని స్తోత్రం. అంటే ఎన్ని టీంలు అయి ఉంటారు? 6 టీంలు అయి ఉంటారు, అంతేగా. 12 మందిని ఇద్దరిద్దరికి పంపిస్తుంటే 6 టీంలు. ఎక్కడికి పంపుతున్నాడు అంటే ఇశ్రాయేలు వంశములో ఉన్న నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి మీరు అక్కడ యేసయ్య చెప్పాడు ఏం చేయాలో, పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయండి. మీకు ఉచితంగా నేను ఇచ్చాను, మీకు ఇది మీరు కూడా ఉచితంగా చేయండి అని వారికి చెప్పి పంపాడు. వెళ్ళేటప్పుడు మీరు ఏమీ తీసుకెళ్ళొద్దు. వెండి కానీ, బంగారం కానీ, రాగి కానీ,
జాలి కానీ, ప్రయాణం కొరకు అంగీలు కానీ, చెప్పులు కానీ, చేతి కర్ర కానీ ఏమి వద్దు కదా. మన వాళ్ళు అప్పుడప్పుడు రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు కర్ర పట్టుకెళ్తున్నారు. ఎందుకోసం? అయ్యా అసలు అమాంతం వచ్చి పడిపోతున్నాయి అయ్యా బండి మీద. యేసు రక్తమే జయం. ఇవేమి పట్టుకెళ్ళొద్దన్నాడు ప్రభు. బా అంటే ఏంటి మరి? బ్రతికేది ఎట్లా చెప్పండి? వెళ్ళమన్నావు, చేయమన్నావు, వాళ్ళ దగ్గర కూడా ఏమీ తీసుకోవద్దన్నా. ఉచితంగా ఇచ్చాగా నేను, మీరు కూడా ఏం చేయండి ఉచితంగా. మరి ఎట్లా బ్రతికేది? నేను పోషిస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెలీదా వాళ్ళని ఎట్లా పోషించాలో దేవునికి? కొన్నిసార్లు మనమే కన్ఫ్యూజ్ అవుతాం. దేవుని నమ్మి పస్తులున్నవాడు ఎవడు లేడు. దేవుని నమ్మి నష్టపోయినవాడు ఎవడు లేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళమన్నాడు. పనివాడు ఆహారానికి పాత్రుడు కదా. నేను పెడతాను నీకు భోజనం. ఎక్కడ పెడతానో ఎట్లా పెడతానో నీకు తెలియదు. పెడతాను, భోజనం ఉంది, నీకు ఇబ్బంది ఏం లేదు. నీకు జరుగుబాటు ఏమి లేకుండా ఏమి చెయ్యను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అన్నాడు, మీరు వెళ్ళే పట్టణం కానీ గ్రామం కానీ వెళ్ళేటప్పుడు ఆ ఊర్లో ఎవడు యోగ్యుడో విచారణ చేయమని. హూ ఈజ్ ద వర్ది పర్సన్? ఎవరు యోగ్యుడో విచారణ చేయండి. ఆ ఇంటికి వెళ్ళండి. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్తారండి శిష్యులు? ఉదాహరణకి కాజే వచ్చారనుకోండి, ఎక్కడికి వెళ్తారంట? ఈ కాజులో ఎవరు యోగ్యులా అని అడుగుతారంట. ఎవరిని అడుగుతారు విచారణ అంటే? ఊళ్ళో వాళ్ళని అడుగుతారు, అంతేగా. విచారణ ఎవరని చేస్తారండి? అయ్యా మీ ఊర్లో కొంచెం మంచిగా భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు ఎవరయ్యా అంటే ఏం చెప్తారు వాళ్ళు? ఏం చెప్తారు? జగదీష్ అని చెప్తారు, అంతేనా? వాళ్ళకి నచ్చిన పేర్లు వాళ్ళు చెప్తారుగా. పలానా ఆయనండి మంచోడండి, పలానా ఆయనండి యోగ్యుడండి, పలానా ఆయనండి నీతిమంతుడండి, పలానా ఆయనండి భయభక్తులు కలిగినోడండి అని చెప్తారుగా. ఆ ఇంటికి వెళ్ళమన్నాడు, అక్కడే ఉండమన్నాడు, అక్కడే బస చేయమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి పడితే అక్కడ పోకూడదు. అసలు దేవుడు అండి ఏదో అత్తగారింటికి ఆడపిల్లని పంపించినట్టు చెప్తున్నాడు వివరాలన్నీ. చూసారా? ఊరికి పంపించేస్తున్నాడా? దేవుడు మనలను గురించి పట్టించుకుంటాడు. స్తోత్రం. గుడ్డిగా పంపించాడు మన్నే. ఆయన వాగ్దానాలు మనతో కూడా ఉన్నాయి. ఆయన సన్నిధి మనతో కూడా ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని వివరంగా చెప్తున్నాడో. ఎక్కడికి వెళ్ళాలి అంటే పలానా ప్రాంతాలకు వెళ్ళండి, పలానా ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. సమరయలో ఏ పట్టణంలోకి ప్రవేశించొద్దు, అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలులో ఉన్న నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళండి. ఏం చెప్పాలి? పరలోక రాజ్యం సమీపించిందని చెప్పండి. ఏం చేయాలి? అద్భుతాలు చేయండి. మీకు ఇచ్చే అధికారం. మొదటి వచనంలో మీరు చదివితే 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి ఎవరిచ్చారు అధికారం? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేనుకు అధికారం ఇచ్చారంట ఒక ఆయన. తెలుసా మీకు? పేనుకి అధికారం ఇచ్చాడు, నీ ఇష్టం అమ్మా అని. పేనుకు పెత్తనం ఇస్తే ఏం జరిగిందంట? యేసు రక్తమే జయం. అట్లా కాదు ఇది. ఇది గొరిగే అధికారం కాదు. ఇది పాడు చేసే అధికారం కాదు. ఇది పాడైపోయిన వారిని బాగు చేసే అధికారం. బాగోకుండా ఉన్న వారిని స్వస్థపరిచే అధికారం. దెయ్యపు శక్తుల చేత పీడింపబడుతున్న వారిని విడిపించే అధికారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తి కలిగిన నామం యేసయ్య నామం.
అధికారం కలిగిన నామం యేసయ్య నామం. హల్లెలూయా, హల్లెలూయా. హి హ్యాస్ ద అథారిటీ. ప్రతి దాని మీద ఆయనకు అధికారం ఉంది కదా. మత్తయి సువార్తలో ఏమంటాడు చదవండి. పరలోకమందును 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. చెప్పండి. క్రీస్తే సర్వాధికారి. యేసయ్య ఎవరు చెప్పండి, చెప్పండి. సర్వాధికారి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. మరి ఆయనకు మించిన అధికారి ఎవరున్నారు? ఆయనకు మించిన బలవంతుడు ఎవరున్నారు? ఆయనకు సమానమైన నామం ఏముంది చెప్పండి? యేసయ్య నామం, సాటి లేని నామం, మధుర నామం, మన యేసయ్య నామం, శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. పరిమళ తైలము యేసయ్య నామం, పరిమళ తైలము యేసయ్య నామం. భూమిలో సువాసన వీచెడి నామం, భూమిలో సువాసన వీచెడి నామం. యేసయ్య నామం, శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. మన యేసయ్య నామం, శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. సాతాను సేనను జయించిన నామం, సాతాను సేనను జయించిన నామం. పాప పిశాచిని తరిమెడి నామం, పాప పిశాచిని తరిమెడి నామం. యేసయ్య నామం, యేసయ్య నామం, స్తోత్రం. శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. మన యేసయ్య నామం, శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమందు విశ్వాసముంచి ఆయన సువార్తను నమ్మి లోబడి బాప్తిసం పొందిన వారందరూ ఆయన బిడ్డలే. వారందరికీ దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మీరు కొంచెం నీతిగా జీవించి దేవుడంటే భయభక్తులు కలిగి వాక్యానుసారంగా బ్రతుకుతుంటే మీకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం. పలానా పాస్టర్ గారు వస్తే కానీ పావంటే ఎవరు చెప్పారు? దేవుడు నీకు కూడా ఇచ్చాడు అధికారం. కాకపోతే నువ్వేంటంటే అవిశ్వాసివై లోక స్నేహంలో పడిపోయి నీతిని కోల్పోయి భక్తిని కోల్పోయి అట్లా అయిపోయావు. కానీ దేవుడి యొక్క అధికారం నీకు కూడా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమందికి భయం, చేతులు ఎట్టకూడదని చెప్తారు. ప్రార్థన చేయి, మాకు నువ్వు చేయకూడదమ్మా, అమ్మో మాస్టర్ గారిని తీసుకెళ్ళి. ఎంత భయమో. యేసు రక్తమే జయం అంట. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే వచ్చేస్తాయండి మనతో పాటు. మీరు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళకండి. కానీ ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే మీతో పాటు ఏమి రాదు. ఒకవేళ వచ్చేస్తే రాని ఏం చేస్తుంది? అది మనతో కూడా దేవుని అగ్ని ఉంది. హల్లెలూయా. ముట్టలేడు వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారికి ఊరనే పంపట్ల, వాళ్ళని అధికారం ఇచ్చి పంపుతున్నాడు. స్తోత్రం. అధికారం ఇచ్చి పంపుతున్నాడు. అంటున్నాడు, ఒక పట్టణానికి వెళ్తున్నారా, ఒక గ్రామానికి వెళ్తున్నారా, అక్కడ విచారణ చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయభక్తులు కలిగిన ఇశ్రాయేలీయుడు ఎవడన్నా ఉన్నాడా? దేవునికి లోబడే ఇశ్రాయేలీయుడు ఎవడన్నా ఉన్నాడా? యోగ్యుడు. వాట్ ఈస్ ద వర్దినెస్? యోగ్యత ఏంటి అసలు చెప్పండి. కారు ఉండడం యోగ్యత, బిల్డింగ్ ఉండడం యోగ్యత, సూటు బూటు వేసుకోవడం యోగ్యత చెప్పండి. ఇవి కాదు మనుషులకి ఏంటి చెప్పండి. ఇవి మాథ్యూ సై గారు అబ్బాయి పెళ్లి జరిగింది అన్న హోసన్న, బాగా జరిగింది.
వెళ్ళలేదులే, నేను లైవ్లో చూశాను. మంచి గొప్ప దైవజనులు అందరూ ఉన్నారు అక్కడ స్టేజ్ మీద. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, యోగ్యత అనేది ఎలా వస్తుంది? అది దేవుని బట్టి వస్తుంది. స్తోత్రం. భౌతికమైన ఆస్తిపాస్తులను బట్టి లోకంలో యోగ్యతలు చూస్తారు కదా. పెళ్ళిళ్ళలో ఏం చూస్తారు? పెళ్ళిళ్ళలో ఏం చూస్తారు? అసలు ఎంత చక్కగా అందరూ తెల్ల బట్టలు కట్టుకున్నారు. మన వాళ్ళు అసలు అమ్మో ఆదివారం కట్టుకోమన్నా కట్టుకోరు, ఇంకా పెళ్ళికి ఎందుకు కట్టుకుంటారు? పెళ్ళికి జిగేల్ 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 మనిపించాలంతే. అందరూ నన్ను చూడాలి, నా చీర చూడాలి. అయ్యగారు, అమ్మగారు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు, అసలు ఆ స్టేజ్ మీద అందరూ తెల్ల బట్టలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా రంగు బట్టలు ఎవరు లేవు అసలు. హోసన్నా జాన్ వెస్లీ గారు, అబ్రహాం గారు, పిటి వర్గీస్ గారు పెళ్లి చేశారు. అందరూ తెల్ల బట్టలు. నాకు అనిపించింది ఇది కదా పరలోకం అంటే. మొన్న ఆయన పంతులు గారు అవతారం ఎత్తాడు, తాళి బట్టు పుచ్చుకొని చూపిస్తున్నాడు అందరికి. నాకేమో చచ్చిపోతుంది ప్రాణం. ఓరు నాయన, ఈయనకి జంధ్యం ఎత్తే పోయేది, వెనకాల కొంచెం పిలకెడితే పోయేది అనిపించింది. యేసు రక్తమే చూడండి చూడండి అని చూపి. ఆత్మీయత తక్కువ ఉన్న అనుభవాలు అవి. ఆత్మీయత అస్సలు లేదని చెప్పను, కానీ ఒక మెట్టు తక్కువ ఉన్న అనుభవాలు అవి. అర్థమవుతుంది మీకు? అంటున్నాడు, యోగ్యమైన వ్యక్తిని విచారణ చేయండి. ఎవడు యోగ్యుడు అక్కడికి వెళ్ళండి, అక్కడ ఉండండి. ఆ ఊర్లో ఉన్నంత కాలం, ఆ ఊర్లో సువార్త ప్రకటించేంతకాలం ఎక్కడ ఉండాలి మీరు? ఇక ఆ ఇంట్లోనే ఉండాలి. దేవుని స్తోత్రం. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట, సమయం అయిపోతుంది, అవకాశాన్ని బట్టి చెప్తాను. 13వ వచనంలో చూడండి, 12. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడు. ఏ ఇంట్లో ఎవరైతే యోగ్యుడని తెలిసిందో ఆ ఇంటిలో ప్రవేశించేటప్పుడు ఏం చెప్పాలంట? శుభం, శుభం. దేవుని స్తోత్రం. మీరు వచ్చేటప్పుడు శుభాలు పలకాలి. వందనాలు అంటే అర్థం ఏంటి? శుభం. అర్థం. వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలి? కొద్దిమంది చెప్పుకోరు అసలు, అంతా సీరియస్గా వస్తారు, సీరియస్గా వెళ్ళిపోతారు. ఏంటో మరి. శుభం పలకండి. ఇంటికి వెళ్తున్నారా గృహకూటానికి? అర్థమవుతుంది. కొద్దిమంది ఏ కాలు పెట్టాలని, మీరు ఏదో ఒక కాలు పెట్టండి, లేకపోతే చేతులు పెట్టండి ముందు, కాళ్ళు పైకి లేపి, కానీ శుభం పలకండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శుభం పలకండి. దేవుని స్తోత్రం. మనం ఎల్లప్పుడు ఏం పలకాలి? అదిగో 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 దూత వచ్చింది కదా మరి దగ్గరికి. ఏమంది? దయాప్రాప్తురాలా, శుభం. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీకు శుభం. దేవుని దూత ఎప్పుడు వచ్చినా ఏం చెప్పింది? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు చదవండి. 28:9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. యేసు ఏం చెప్తున్నాడు? శుభం. శుభం అంటే ఏంటి? మన వాళ్ళు సినిమా చివర్లు వేస్తారుగా, శుభం, శుభం. మెలికలు సాది శుభం, శుభం. యేసు రక్తమే జయం. శుభలేఖ, శుభాకాంక్షలు అంటే మంచిది, మంచిని పలకాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు అంటే ఏం చేయాలంట? ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే. ఈ మాట నన్ను గట్టిగా పట్టింది. ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేసి త్వరగా ముగించేస్తా. ఆ ఇల్లు ముందన్నాడు, ఎవడు యోగ్యుడో విచారణ చేయండి. అతడు యోగ్యుడు, ఆ ఇంటికి వెళ్ళండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.
చూసారా? అట్ట వస్తుంది వెనక్కే. ఇప్పుడు బాల్ ఏంటి, ఇది కొడితే వెనక్కి రాటకి, గోడ కొట్టేమనుకోండి బాల్ ఏమవుద్ది? ఎవరి రియాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టుగా న్యూటన్ థర్డ్లో లేగా వెనక్కి వస్తుంది అది. ఇక్కడ చూడండి, ప్రభు అంటున్నాడు, మీరు శుభం పలకండి, సమాధానం అని పలకండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీరు పలికిన శుభం వారు కలిగి ఉంటారు, మీరు పలికిన సమాధానం వారు అనుభవిస్తారు, మీరు పలికిన ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకుంటారు. ఒకవేళ ఆ ఇల్లు యోగ్యమైనదైతే, అయోగ్యమైనదైతే ఏం జరుగుద్ది? పలికినవన్నీ వాళ్ళకి జరగవంట. అసలు ఈ వచనం మీరు ఆలోచన చేయండి. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుందాం అనుకుంటున్నాం మనం కదా, విశ్వాసం తీసుకెళ్ళి ప్రార్థన పెట్టుకుందాం అనుకుంటున్నాం మనం. ఇంకా పెద్ద పాస్టర్ గారు మా ఇంటికి వస్తే, అయ్యా మీరు ఒక్కసారి కాలు పెడితే మాకు మంచిది అనుకున్నాం. మంచిదే. వాళ్ళు వస్తే కాలు పెడితే ఏం చేస్తారు? శుభం పలుకుతారు, సమాధానం పలుకుతారు, ఆశీస్సులు పలుకుతారు. కానీ అవి మన దగ్గర ఉండాలంటే, వాటిని మనం పొందుకోవాలంటే మన ఇల్లు యోగ్యమైనదై ఉండాలి. దేవుని స్తోత్రం. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇల్లు యోగ్యమైన ఇల్లేనా? ఇది వర్తమానం. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనకి ఎట్లా అనిపిస్తుంది, గృహ దర్శనాలకు ఎక్కువ వచ్చారనుకోండి, పాస్టర్ గారు వారానికి ఒకసారి వచ్చారనుకోండి, ఏమనుకుంటారు? ఏంటినా ఎక్కడ తెస్తాం కానుకలు, ఊరికి పంపించకూడదు, ఏదోటి పెట్టాలి, ఏం పెడతాం అనిపిస్తుంది. అదే ఎక్కువ సార్లు వస్తే ఒక బాధ, అసలు రాకపోతే అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా ఇంటికి వచ్చాడు అసలు. సరే, ఆయన వచ్చాడు, సేవకుడే వచ్చాడు, సేవకురాలే వచ్చింది, లేకపోతే విశ్వాసే వచ్చింది. విశ్వాసం వచ్చినా తప్పులేదు, ప్రార్థన చేయించుకోవాలి. రాత్రి నేను ఆరాధన అయిన తర్వాత ఫీనాన్స్ అయ్య గారికి శుభాలు చెప్పాలని ఫోన్ చేస్తే గంట సేపు మాట్లాడుకుందాం మా ఇద్దరం. అయ్యగారు చాలా విషయాలు సంగతులు బోధిస్తారు, చెప్తారు. నేను కూడా ఎంతో అయ్యగారు అన్న చివరిలో నా కోసం ప్రార్థన చేయనా అన్నారు. అమ్మో, నేను కాదు, మా పిల్లల రోజుగా నువ్వు చేయాలన్నా. చేశా. మనం ప్రార్థన చేయించుకోవడం తప్పేవి? అసలు మీరు ఆలోచన, భక్తి కలిగిన వాళ్ళు, ప్రార్థన విలువ తెలిసిన వాళ్ళు ఇతరులు ప్రార్థన కోరతారు. చాలా మంది ప్రార్థన కోరట్లే. అసలు బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, సిస్టర్ కోసం ప్రార్థన చేయండి, అమ్మా నా కోసం ప్రార్థన చేయండి అడగాలి, తప్పేం లేదు దానిలో. గొప్ప దైవజనుడు పీనాసయ్య గారు నాలాంటి చిన్నోడ్నే, ఏమి తెలియనోడ్నే ప్రార్థన చేయనా అని అడిగి ఫోన్లో ప్రార్థన మానంత చెప్పండి. నేను మరలా చెప్తా, ప్రార్థన విలువ తెలిసినాడు ప్రార్థన కోరతాడు, ప్రార్థన విలువ తెలియనివాడు మొండిగట్ట కూర్చుంటాడు, ఏం అడగడం, ఎవరిని అడగడు, ప్రార్థన చేయమని. గమనించండి, విశ్వాసులు మీ ఇంటికి వచ్చారా ప్రార్థన చేయమని అడగడం తప్పేం లేదు. మీకు అంతగా భయం ఉంటే చెయ్యి, మామూలు కూర్చొని ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు నిశ్చయంగా దేవుని సన్నిధికి చేరతాయి. అయితే ప్రార్థనలకు జవాబులు రావాలంటే ఆ ఇల్లు యోగ్యమైనదై ఉండాలి. పలికిన శుభాలు నెరవేరాలంటే, అమ్మా ఎంతో మంది పాస్టర్ గారు వచ్చారమ్మా, ఎన్నో చెప్పారమ్మా, కానీ ఏమి జరగలేదమ్మా అంటే పాస్టర్ గారు మాయ మాటలు చెప్తారు. పాస్టర్ గారి మాటలు మాయ మాటలు కాదు, నీ ఇల్లు అయోగ్యంగా ఉంది, అయోగ్యంగా ఉంది, ఎక్కడో నీవు యోగ్యతను పోగొట్టుకున్నావు. కాబట్టి దైవ వాక్కులు నీ జీవితంలో వాగ్దానములై నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి, నీ వాక్కులన్నీ వాగ్దానములై, చప్పట్లు కొడుతూ నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి, నీ వాగ్దానములు మార్పులేనివి, నీ వాగ్దానములు మార్పులేనివి. నా ప్రియుడా యేసయ్యా, నీ
కృప లేనిదే నే బ్రతకలేను, క్షణమైనా నే బ్రతకలేను నా ప్రియుడా. హల్లెలూయా. వాక్యమంతా వాగ్దానాలే, వాగ్దానాలన్నీ నెరవేర్చబడేవే. మరి ఎందుకు నెరవేర్చబడలే మనకు అంటే దేర్ ఈజ్ సంథింగ్ అన్వర్దినెస్. ఎక్కడో అయోగ్యత మన ఇంటిలో, మన హృదయంలో ఉంది. అది మనం గ్రహించాలి, అది మనం గ్రహించాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి, 8వ వచనంలో శతాధిపతి కపెర్నహూములో ఉన్నాడు. అంటున్నాడు, ప్రభువా ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మత్తయి సువార్తలో ఎలా ఉంటుంది, లూకా సువార్తలో అసలు ఆయన వెళ్ళడు, పెద్దలను పంపించినట్టుగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ గమనిస్తే దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, దయచేసి స్వస్థపరిచయ్యా అని అడిగాడు. సరే పద ఇంటికి వెళ్దాం, వచ్చి స్వస్థపరుస్తాను అన్నాడు యేసు ప్రభువారు. అప్పుడు అంటాడు, ప్రభువా ఐ యామ్ అన్వర్ది, నేను యోగ్యుడను పాత్రుడను కానయ్యా, నేను యోగ్యుడను కాను, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి. ఏముంటాయి ఇంట్లో చెప్పండి? సకల సౌకర్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చి, సరి కూర్చోరా బంగారం, నేను పాత్రుడను కాను. చూస్తున్నావు బైబిల్ నువ్వు? 8వ అధ్యాయం 8వ వచనం తీసావా? ఎక్కడుందా? ఇప్పుడు తెస్తావా? తీసి మళ్ళీ వచ్చావా? సరే మంచాడు. నేను పాత్రుడను కాను అన్నాడు. అంటే ఏంటి? మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, అబ్బా కుషన్ బెడ్ ఉంది, అది ఇది ఏదేదో ఉంది. కాదు, అది కాదు అసలు నాలో యోగ్యత. ఇది మొట్టమొదటి పాయింట్. ప్రియులారా, మనము అయోగ్యులమని గ్రహించాలి. దేవుని స్తోత్రం. మనలో యోగ్యత లేదని మనం గ్రహించాలి. శతాధిపతే అంత విశ్వాసం కలిగిన వ్యక్తే, అంత భక్తిపరుడే, యేసు ప్రభు చేత మెప్పు పొందినటువంటి ఆ వ్యక్తి, అతడు అన్యజనులను రాయబడింది. ఇశ్రాయేలులోనైనా నేను ఇంత విశ్వాసం చూడలేదంటే అర్థం ఏంటి? అతడు అన్యజనుడు. ఇశ్రాయేలీయులకు దేవుని గురించి తెలుసు, ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం తెలుసు, ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క వాక్యం తెలుసు. అలాంటి ఇశ్రాయేలీయులకే ఇంత విశ్వాసం లేదు, కానీ ఏమీ తెలియని ఈ శతాధిపతికి నా పట్ల ఎంత విశ్వాసం ఉంది అని దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపోయారు. ప్రియులారా, మనము అయోగ్యులమని ముందు గ్రహించాలి. దేవుని స్తోత్రం. మనము అయోగ్యులమని గ్రహించాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, మా ఇంటికి ఎందుకు వస్తాడులే అయ్యగారు, మా ఇంటికి ఎందుకు వస్తారులే అనుకుంటాం. ఎందుకు రారు చెప్పండి? ఎందుకు రారు? కొన్నిసార్లు దైవజనుడు నో అన్నాడంటే అందులో ఏదో బలమైన కారణం ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, నీ ఇల్లు యోగ్యమైనదైతే నీ ఇంటికి పలికిన శుభాలు కలుగుతాయి. నీ ఇల్లు యోగ్యమైనది కాకపోతే శుభాలు అన్నీ వెనక్కి వచ్చేస్తాయి. అదేంటో మరి ఆశ్చర్యంగా లేదు? ఇప్పుడు భోజనం పెట్టావు, తినేసిన తర్వాత నువ్వు యోగ్యుడు కాదని తెలిసింది అనుకోండి, మొత్తం బయటకు వచ్చేయాలంటే ఎట్లా వస్తుంది? రాదు. కానీ వస్తుందంట. పలికిన శుభాలన్నీ ఏమీ జరగకుండా, పలికిన శుభవాక్కులన్నీ ఏమీ జరగకుండా వీళ్ళతో పాటు వచ్చేస్తాయి అంట. యేసు రక్తమే. అయ్యో, 2 వచ్చారండి మా ఇంటికి, యేసు ప్రభు శిష్యులు అంటండి, బోళ్ళని మాటలు చెప్పారండి, కానీ ఒక్కటి కూడా జరగలేదండి అంటే ఆ వచ్చిన 2 మనుషుల్లో తప్పుందా?
వాళ్ళు మాయ మాటలు చెప్పారా? కాదు కాదు. ఎక్కడ తప్పు ఉందంటే మన ఇంటిలో తప్పు ఉంది. ప్రియులరా జ్ఞాపకం చేసుకోండి, మన ఇల్లు ఎలా ఉంది? పగలు 3 గంటలప్పుడంట దేవదూత దిగిందంట కొర్నేలి ఇంట్లోనికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటలీ పటాలం అనబడింది. పటాలంలో ఎంతమంది లేరు? కానీ ఆ ఇంట్లోనికి దేవదూత వచ్చా అంటే ఆ ఇంట్లో ఏముంది చెప్పండి? ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేస్తా అంటే కొర్నేలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి కూడా అన్ని చదువుండే. కొర్నేలి యూదుడు కాదు అన్ని చదువుండే. ఇంకా ఒక మాట చెప్పండి, అప్పటికి ఇంకా బాప్తీసం కూడా పొందలా. కానీ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేస్తున్నాడు. ధర్మ కార్యాలు చేస్తున్నాడు. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మనకుంటే మన ఇల్లు యోగ్యమైందని అర్థం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దైవ సంబంధమైన ఆరాధన మన ఇంటిలో జరగాలి. ఏదో పాస్ట్ గారు విశ్వాసులు వచ్చి ఏదో కూటం పెట్టి వెళ్ళిపోవడం కాదు. ఏదంటారే మనాలు, నిత్యము ధూపం వేయిచుండాలంటాడు సంఖ్యాకాండంలో. నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుచుండాలన్నట్టుగా నిత్యము ఆరాధన గృహంలో జరగాలి. దేవుని స్తోత్రం. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. హల్లెలూయా, హల్లెలూయా. మీ గుడారాల్లో చెప్పండి, దేవుడంటే భయభక్తులు కలిగి ఎప్పుడు ఆరాధన జరుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. వాక్య ధ్యానం, ప్రార్థన, స్తుతి ధూపం ఇవన్నీ మన గృహాల్లో జరగాలి. దేవుని స్తోత్రం. కానీ సొమ్ము మీ ఇంట్లో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది? యోబు గ్రంథం చదవండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనం. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయను. చూసారా? లంచగొండుల గుడారములను అగ్ని. లంచగొండు అంటే అర్థం ఏంటి? అతను ఒక పనిలో ఉన్నాడు, ఒక అధికారంలో ఉన్నాడు, ఒక ఉద్యోగంలో ఉన్నాడు, ఒక హోదాలో ఉన్నాడు. వచ్చిన జీతం లంచం అవదో. లంచం అంటే అర్థం ఏంటి? చెప్పరేడి? లంచం అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఎంఆర్ఓ గారి పని ఏంటి? రెవెన్యూకి సంబంధించినవన్నీ మనకు పనులు చేసి పెట్టాలి. అక్రమం చేయవసరం లేదు, కానీ ఉన్నదన్నట్టు ఇవ్వాలి. ఆ ఉన్నదన్నట్టు నీకు పాస్ పుస్తకం ఇవ్వాలంటే ఇదిగో ఎంత అవుద్ది. అరే బోర్డు మీద ఏమో రేట్లు వేస్తారు. ఏమని? పాస్ పుస్తకం ఇన్ని రోజులు వేస్తారు, ఇవ్వాలంటే 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు చలానా కడితే చాలంటాడు వాళ్ళు. గవర్నమెంట్ లెక్క అది. కానీ 50 రూపాయలకి పాస్ పుస్తకాలు ఎప్పుడు ఇచ్చారు మీకు? 50 రూపాయలకి. ఏంటిది అది? చెప్పండి. నీది కాని సొమ్మది, నీది కాని సొమ్మది. ఏం జరుగుద్ది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చక్కగా ముసుగేసి పడుకున్నారు, మీకు వందనాలమ్మైనా. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయను. చూసారా? ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఇంటికి శుభం వస్తుంది అన్నాడు కదా. అంటే ఆ ఇల్లులో ఏముంది? కాని సొమ్ములు ఉన్నాయి. ప్రియులరా, మరలా చెప్తాకి ఇష్టపడే మాట ఏంటి తెలుసా? స్పూన్ కూడా మీది కాని ఉండకూడదు మీ ఇంట్లో. స్పూన్ కూడా, ఇంకా గట్టిగా చెప్పండి, గుండు సూది కూడా మీది కాంది ఉండకూడదు మీ ఇంట్లో.
కొద్దిమంది కాకి ఎత్తుకొచ్చిందండి. మీ ఇంటికి ఎత్తుకొచ్చింది కాకి, ఇంకా ఇంటికి లేదు పాపం. అర్థమవుతుందా? నేను ఎక్కడో చూశాను, నిన్న అనుకుంటా, పిల్లోడు, చిన్నపిల్లోడు 50,000 రూపాయలు కట్ట దొరికిందంట రోడ్డు మీద. అంటే 500 రూపాయలు కట్ట ఒకటి దొరికింది. మొహమ్మద్ యాషిన్ ఏదో పేరు చెప్పారు. తలకు టోపీ కూడా పెట్టుకున్నాడు పిల్లోడు, చిన్న కుర్రాడు. తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడంట. అంటే అసలు అతనికి ఏమనిపించింది? గబగబా అమ్మ నాన్న దగ్గర తీసుకెళ్ళాలనిపించచ్చుగా. ఒక్కొక్క కాగితం తీసి కుర్కురే ప్యాకెట్లు, బింగో ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, ఐస్ క్రీములు, అబ్బా ఎన్ని కొనుక్కోవచ్చు అనిపించవచ్చుగా. అనిపించలేదంట. అతను కమల్ హాసన్ ఎవరో సంథింగ్, రజనీకాంత్ ఎవరో అతను పట్టుకుని ఫోటో దిగాడు అతన్ని అభినందిస్తూ. చెన్నైలోనో కర్ణాటకలో ఎక్కడో జరిగింది సంథింగ్. నేనేం చెప్తున్నా అంటే, యోగ్యమైన ఇల్లు అంటే ఏంటి అంటే అది చెప్పండి, న్యాయమైన సంపాదన కలిగిన ఇల్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేసి అందులో ధర్మకార్యాలు చేయట్లా కొర్నేలి. అక్రమంగా డబ్బులు సంపాదించి అందులో నుంచి దశమ భాగం తీసుకొచ్చి దేవునికి ఇవ్వడం కాదు. అర్థమవుతుందా? బాప్తిసం పొందడానికి సైనికులు వచ్చారు. ఎవరి దగ్గరికి? జాన్ ద బాప్టిస్ట్ దగ్గరికి. బాప్తిసం ఇచ్చు యోహాన్ దగ్గరికి. లూకాసు వార్త 3వ అధ్యాయంలో వారితో అంటాడు, అయ్యా మేమేం చెయ్యాలి అని అడిగితే వారితో మాట్లాడతాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం చూడండి, అన్నమాట 14వ వచనం. సైనికులు 14వ వచనం, మేమేమి చేయవలన అడిగిరి. అందుకతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడి. హల్లెలూయా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంపాదిస్తే తృప్తి చెప్పండి? నా మొట్టమొదటి జీతం 2000 సంవత్సరంలో 600 రూపాయలు. ఎప్పుడు గుర్తొచ్చిందో నాకు ఆశ్చర్యం, ఆనందం, ఒక్కోసారి కన్నీరు వస్తుంది. మొట్టమొదటి జీతం 600. అప్పటి వరకు నా జీవితంలో 1 రూపాయి కూడా సంపాదించడం నాకు తెలియదు. ఏదన్నా పొలం పనికి వెళ్తే మా పొలం పనికి వెళ్ళటమే తప్ప ఎప్పుడు కూలి పనికి కూడా ఎప్పుడు వెళ్ళా నేను. ఎంత సంపాదిస్తే తృప్తి చెప్పండి? ఈ దినాల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తుల ఇళ్లలో కట్టల పాములు ఎక్కువైపోయినాయి. కట్టలు ఎక్కడిది ఎవడు తీసినా సరే, బీరువాల్లో కట్టలు, పరుపుల్లో కట్టలు, ఎక్కడికక్కడే. యోగ్యమైన ఇల్లేనా అది? చెప్పండి, యోగ్యమైన ఇల్లేనా అది? కొద్దిమంది అనుకుంటారు, మేము పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేయించుకుందామండి, మేము పాస్టర్ గారిని పిలిపించి, లేకపోతే మందిరానికండి 50,000 రూపాయలు డొనేట్ చేసామండి. ఏం జరుగుతుంది నీకు? సేవకుడికి ఏం తెలుసు అది ఎక్కడి నుంచి వచ్చిన సొమ్మో? ప్రభా, ఈ బిడ్డ ఎంతో ప్రేమించి నిన్ను కానుకిచ్చిందయ్యా, ఈ కానుకను దీవించింది ఆయన, బిడ్డలకు 100 అంతలు. 100 అంతలు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇటు చూడండి, ఇంకా అందరూ 50,000 కానుకిచ్చావు, 100 అంతలు అంటే అర్థం ఏంటి? 50,000 × 100 లెక్కెడితే ఎంత? 5 లక్షలా? 50,000 × 100. ఇప్పుడు చదువు అర్థమవుద్దు మీకు. చెప్పండి, బీటెక్ 50,000 × 100 ఎంత? 5 లక్షలు, 5 కోట్లు. చెప్పండి ఇంకా. 50,000 × 100. నువ్వు IIIT అనిపించావు, మంచోడు. 50 లక్షలు. ఒక్కళ్ళన్నా చెప్తారేమో చూస్తున్నాను. చెప్పారా మీరు? నాకు వినపల్లా. మీరు చెప్పారా? వందనాలు. అంటే ఇది ఏమి ఇమ్మని దైవజనుడు ప్రార్థన చేశాడు? అయ్యా నీ పని కొరకు 50,000 ఇచ్చిందయ్యా, 50 లక్షలు ఇమ్మని ప్రార్థన చేశాడు. కానీ నాకు ఎప్పుడు కలగలేదేంటి? ఫాస్ట్ గారు ఏంటి మాయ మాటలు చెప్తున్నాడు. మా కోసం తెచ్చామని, మమ్మల్ని మెప్పించడం కోసం
ఇట్లా చేశాడు అనుకున్నారా? నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు దేవునికి తెలుసు. అది యోగ్యమైన సంపాదనేనా అనేది పాస్టర్ గారికి తెలియదు. గుర్తుపెట్టుకోండి, దైవజనుడి నోటి నుండి వచ్చిన ప్రతి శుభం మీ జీవితంలో జరగాలంటే మీ ఇల్లు యోగ్యమైనదై ఉండాలి. స్తోత్రం. అక్రమమైన సంపాదన ఉండడానికి వీలు లేదు. ఇది దానిలో కొద్దిమంది ఆ ఇంటిలో ఆ స్త్రీ అనుభవించాల్సిన సొమ్ము ఈ స్త్రీ అనుభవిస్తుంది. అర్థమవుతుందా? ఎప్పుడూ మర్చిపోకండి, మీరు తినే ప్రతి మెతుకు మీరు కష్టపడి సంపాదించిందై ఉండాలి. మీరు కట్టుకునే బట్టలో, అర్థమవుతుందా, మీరు సంపాదించినవై ఉండాలి. ఇల్లు యోగ్యమైనదై ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా విషయాలు చెప్పాలనుకున్నా, నేను ముగించేస్తాను. ఇల్లు యోగ్యమైందేనా? మీ ఇల్లు యోగ్యమైందేనా? విశ్వాసులు పలికే శుభాలు. ఇప్పుడు పాస్టర్ గారు చెప్తున్నారు కదా, ఆమేన్ అంటారు. అంటే అర్థం ఏంటి? అందరూ పలుకుతున్నామని అర్థం, అంతేనా? ప్రభువా ఇంటిని దీవించు, ఆమేన్. ప్రభువా ఇంటికి క్షేమం ఇవ్వు, ఆమేన్. ప్రభువా ఇంటికి వాళ్ళందరికీ ఆరోగ్యం ఇవ్వు, ఆమేన్. అంటే అందరూ ఏం పలుకుతున్నారు? పలుకుతున్నారు. కానీ ఆ ఇల్లు యోగ్యమైనది అయితేనే, చెప్పండి, తల్లికి 100 డబ్బులు వేస్తున్నాం జూన్ నెలలో. అందరికి వేసేస్తున్నారా? మీకు 15 ఏళ్ళు, మీకు 15 ఏళ్ళు, మీకు 15 ఏళ్ళు, అందరికి వేసేస్తారా ఏంటి? కనీసం 175 రోజులన్నా స్కూల్కి వెళ్ళాలాడు. ఊరికే పేరు రాసుకుని అటెండెన్స్ రిజిస్టర్లో ఇంటి దగ్గర పడుకుంటే చెప్పరేంటి? వేసేస్తారు అన్నారుగా, వేయలేదేంటి? ఎందుకు వేయలేదు అయ్యా? అవునా? ఆహా. ఈ కేవైసీ చేయించుకోవాలి, రేషన్ కార్డులో పేరు ఉండాలి. ఎన్ని కండిషన్స్ ఉంటాయి, లేకుండా ఇచ్చేస్తారా? ఊరికే అనేరాళ్ళు, వాళ్ళు మేధావులు, వాళ్ళు అనగానే మనం అనుకుంటాం, అమ్మో ఇక 3 పిల్లలు 3 15 45 వచ్చేసి. దేవుని స్తోత్రం. ప్రభువా మా ప్రార్థన ఉందాము నాయన, వందనాలయ్యా, వచ్చేస్తాయా? దానికి ఎన్ని రూల్స్ ఉంటాయి? మనిషికే ఇన్ని రూల్స్ ఉంటే మరి చెప్పండి, దేవుడు ఊరికి ఇచ్చేస్తారని ఎవడా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటింటికి తిరగమన్నాడు, సువార్త ప్రకటించమన్నాడు, దేవుని రాజ్యం గురించి బోధించమన్నాడు, ఆ ఇంటికి శుభం చెప్పమన్నాడు. కానీ ఆ ఇల్లు ఏమై ఉండాలి? యోగ్యమైనదై ఉండాలి. దేవుని స్తోత్రం. రాజుల గ్రంథంలో మనం చదువుతాం కదా, ఆ స్త్రీ తన 2 కుమారులను తీసుకెళ్లి దైవజనుడు ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అప్పులాడు వచ్చేసాడు, పిల్లల్ని తీసుకెళ్ళిపోతా అంటున్నాడు. అప్పుడు అడిగాడు, నీ ఇంటిలో ఏమున్నదో నాకు చెప్పు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్తారా మీరు? మీ ఇంట్లో ఏం జరుగుతుందో, భర్తకు తెలియకుండా భార్య ఏం చేస్తుందో, భార్యకి తెలియకుండా భర్త ఏం చేస్తుందో చెప్పండి. పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పండి. చెప్తారా? ఆ స్త్రీ అండి దైవజనుని నమ్మి చెప్పండి ఏం చెప్పింది? అయ్యా మా ఇంట్లో నూనె కుండ మాత్రం, అబద్ధం చెప్పావు, ఇంకా ఇది ఉందిగా అన్నాడు ఎలీషా. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉన్నది చెప్పింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి కూడా ఈ పదం వాడాను నేను, మరలా చెప్తున్నా. మీలో కొద్ది మంది మాత్రమే ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు ఉన్నారు దేవునికి, దైవజనునికి. సంసారం గుట్టు మంచిదే, కానీ దేవుని దగ్గర కూడా గుట్టేనా చెప్పండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుట్టుగా ఉంటే కుదురుద్దా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుట్టుగా ఉండకూడదు. కొద్దిమంది ఉన్నాయి లేని చెప్తారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇల్లు యోగ్యమైనదేనా? మీ ఇల్లు యోగ్యమైనదేనా? యోగ్యత ఎలా వస్తుంది? మనం చేసే మంచి పనులను బట్టి కాదు, కానీ మనం కలిగి ఉన్న దేవునిని బట్టి వస్తుంది. దేవుని స్తోత్రం. మీ ఇంట్లో అందరు రక్షణ పొందారా? మీ ఇంట్లో అందరు ప్రభువుని నమ్మి ప్రభువునే వెంబడిస్తున్నారా? కొన్ని గృహాల్లో
ఆరాధన జరుగుతుంది, మిగతాయి జరుగుతాయి. జరగకూడదు. దేవుని ఇల్లుగా మీ ఇల్లు ప్రతిష్ఠించబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కొద్దిమంది రిబ్బన్ కట్ చేపిస్తారు పాస్టర్ గారితో, కానీ చేయకూడని కార్యాలన్నీ గృహాల్లో చేస్తారు. త్రాగుబోతులు, విందులు, అల్లరితో కూడిన ఆటపాటలు, నీచమైన కార్యాలు ఏవి జరగకూడదు. మా అల్లుడండి ఊరుకోవట్లేదండి, సీసా ఇంట్లోకి తెచ్చుకున్నాడండి, నేను ఆమ్లెట్ వేసి పెడుతున్నానండి, ప్రార్థన చేయండి అండి. ఏం జరుగుద్ది? అసలు ఏంటి అసలు అది? చెప్పాలి మేలుడు, అయ్యా ఇది పాస్టర్ గారు దేవుని కొరకు ప్రతిష్ఠించిన గృహం. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు తాగడం మంచిది కాదు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తా. ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఇది జరగడానికి వీలు నిలబడాలి నువ్వు ప్రభు కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోగ్యతను మనం దేవుని దగ్గర సంపాదించుకోవాలి. హల్లెలూయా. క్వాలిఫైడ్ పర్సన్స్గా మనం తయారవ్వాలి. వర్దీ పర్సన్స్గా, శ్రేష్టమైన వారిగా మనం మార్చబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువుని బట్టి కాదు యోగ్యత, ఆస్తిని బట్టి కాదు యోగ్యత, కులాన్ని బట్టి కాదు యోగ్యత, అందాన్ని బట్టి కాదు యోగ్యత, అధికారాన్ని బట్టి కాదు యోగ్యత. దైవ సంబంధమైన భయభక్తులను బట్టి, దైవ సంబంధమైన విధి విధానాలను బట్టి, దేవుని వాక్యమును ముందు పెట్టి బ్రతుకుని బట్టి మనలోనికి యోగ్యత వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొద్దిమందికి అసలు ఏమీ వాక్యానికి విలువ ఉండదు. అసలు వాక్యానికి అసలు విలువే ఉండదు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో. వాక్యాన్ని ముందు పెట్టుకోరు అసలు. ఎలా యోగ్యమంది అవుతుంది ఆ ఇల్లు చెప్పండి? మరలా చదువుతున్నాం, ఆ మాట ముగించబోతున్నాం. చూడండి 13వ వచనం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ప్రియులరా, యోగ్యులుగా మారండి. అయోగ్యత అంతా ప్రభు దగ్గర విడిచిపెట్టండి. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రభు బలని గురించి మాట్లాడుతూ అయోగ్యంగా బలలో పాలు పొందేవాడు అంటాడు. ఎట్లా చెప్పండి? అయోగ్యముగా. ప్రభు బలలో పాలు పొందితే అపరాధిగా తీర్చబడతావు, శిక్షావిధి కలుగుతుంది, రోగి అవుతావు, బలహీనుడు అవుతావు, చివరికి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుని అయోగ్యంగా కాకుండా యోగ్యంగా ప్రభు బలలో పాలు పంపులు పొందాలని 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు. అయోగ్యత మనలో ఉంటుంది, మనకు తెలియకుండానే. దాన్ని మనం తొలగించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కదా, ఈ దినాల్లో ఎంతో శుభ్రంగా భోజనం చేసేవాళ్ళు ఉన్నారు. చాలా నీట్గా వండుకొని, ఏది పడితే తినకుండా. మంచి అలవాటు. కొద్దిమంది ఏది పడితే ఎట్ట పడితే అట్ట వండుకు తినేయడమే. ఏముంది, కడుపులోకి పోయేదే కానీ. యేసు రక్తమే జయం. ఎట్లా పడితే అట్లా తింటే ఏం జరుగుద్ది? అది నీకు బలం ఇవ్వకపోగా, అది నీకు ఆరోగ్యం ఇవ్వకపోగా తిరగబెట్టి నిన్ను బలహీనుని చేసేస్తుంది, నీకు అనారోగ్యం తెస్తుంది. నిన్ను ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పడద్ది. అందుకని ఏం చేస్తాం? నేను ఎక్కడ చూసా, ఒక ఇంట్లో మంచినీళ్ళు తాగుతా చూస్తే అడుగుని సబ్బు ఉంది. నీళ్ళు తాగామనుకోండి ఏమవుద్ది? అంట్లతోనే సబ్బు పూర్తిగా వదల. ఏం జరుగుద్ది? నీళ్ళు తాగితే దాహం తీరకపోగా వాంతులు విరోచనాలు అవుతాయి. చూసారా ఎంత విషయం? చిన్న విషయం అది. చిన్న విషయాన్ని బట్టి నీకు బలం రావాల్సింది బలహీనత వచ్చింది, నీకు శుభం కలగాల్సింది నీకు శుభం కలగట్లా. ఎందుకో తెలుసా? ఎక్కడో ఏదో చిన్నదే అయోగ్యత దాగి ఉంది, దాన్ని విడిచిపెట్టాయి. ప్రభు నమ్మదగిన వాడు. మన అతిక్రమాలను ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రపరుస్తాడు. దేవుని స్తోత్రం. నీ ఇల్లు యోగ్యమైందైనా
నీ జీవితం యోగ్యమైన జీవితమేనా? ఒకసారి పరీక్షించుకో. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ ఇల్లు